చాలా బాధపడింది. మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం. తనకి ముందుగానే మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళ నాన్నగారు 3 నెలల ముందు నుంచి అన్ని బుక్ చేసుకుని మేము తీసుకెళ్తామండి. అంత పద్ధతిగా తీసుకెళ్తాం మా పిల్లని. అలా తీసుకుని వెళ్ళాడు. అట్నుంచి నేను అడిగినప్పుడు అన్నాడు, మేము చిన్న వయసులో ఉన్నవాళ్ళము, మీరు అలా మాట్లాడకండి అత్తయ్య గారు, మేము ఎక్కడ ఏం చేయాలో మేము అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప మీలాగా అన్ని చేసుకుని వెళ్ళడానికి మీకు అవ్వదు అని ఏదో చెప్పాడు నాకు. అంటే రిజర్వేషన్ ముందుగా మేము బిఫోర్ గా చేసుకోము, అనుకున్న వెంటనే వెళ్ళిపోవాలి అని ఏదో అన్నాడు. అది ఊరుకున్నామండి. ఇది ఎంతవరకు అన్నది మనకి తెలియదు కదా, పోన్లే అనేసి ఊరుకున్నాను నేను. అన్నిటికీ దీనికే చెప్పుకుని వచ్చాం మా పాపకే. ఇప్పుడు ఫైనల్ గా ఆ రోజు 15వ తారీఖు వరకు ఈ మరణించే ముందు వరకు మా అమ్మాయికి చాలా బాగా చూస్తున్నాడు, ప్రేమగా అని మా పాప చెప్పడం జరిగింది మాతోటి. చాలా బాగా చూసాడమ్మా, చాలా బాగున్నాం, చాలా బాగున్నాం అనే చెప్పేది. మా అమ్మాయి ఒకటే చెప్పిందండి, ఇదైతే నేను చెప్పవలసింది ఒకే ఒక మాట చెప్పింది, నేను ఆషాఢ మాసానికి ఇక్కడికి వస్తాను, వచ్చినప్పుడు నేను 2 నెలలు ఉండవలసి వస్తుంది, ఇక్కడ ఉండాలి కూడా అని. ఎందుకంటే అంటే శ్రావణ మాసం పూజలు ఉన్నాయి, అవి అయ్యాక నేను ఢిల్లీ వెళ్తానమ్మా, అప్పుడు నేను వచ్చాక మీకు అన్ని చెప్తాను, ఏంటి జరిగిందా అన్ని. మా ఫ్యామిలీ మొత్తం అందరినీ కూర్చోబెట్టి, వాళ్ళ చిన్నాన్నగారు, వాళ్ళ పెదనాన్నగారు, వాళ్ళ తాతగారు, మా అమ్మగారు అందరూ ఉన్నాం మేము. మొత్తం మా 10 మంది అండి మా ఫ్యామిలీ. అందరికి కూర్చోబెట్టి నేను చెప్తాను, మీ అందరూ ఏ నిర్ణయం చెప్తే అదే ఫైనల్, ఇంకా వాడిని ఏమి అనొద్దు, వదిలేద్దాం అని మా పాప చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి మా ఫోన్ని యాక్ట్ చేసుకుని తన దగ్గర పెట్టుకుని ఇది మాత్రం తను విని ఇలాగా హత్య చేశాడు అన్నది నాకైతే మాత్రం 100% ఇదే నేను అనుకుంటున్నాను. మా అమ్మాయి ఇది మాత్రం ఇది జరిగింది ఇదేనండి, నేనైతే ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. మా పాప చెప్పడం జరిగింది ఇదేని. అమ్మ నేను అప్పుడు చెప్తాను, మీతోటి అన్ని చెప్తాను, అప్పుడు మీరు ఏ నిర్ణయం అంటే అదే నిర్ణయం నాది, అంతవరకు తను వదిలేదు, అప్పుడు నేనేం పట్టించుకొని ఇంక వదిలేస్తాను తనని అని చెప్పింది. మీరు ఏం మాట్లాడొద్దు ఇప్పుడు అని చెప్పేసింది. సరే ట్రిప్ వెళ్తున్నారు, బాగుంటుంది, సోమవారం నాడు పొద్దున్న రావడం, మళ్ళీ ఇంటికి మంగళవారం నైట్ వాళ్ళు బయలుదేరాలి వైజాగ్కి, బుధవారం నాడు మా ఇంటికి రావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురమ్మన్నారు. వాళ్ళ తాతయ్య గారి ఇంట్లో ఎక్కడ దిగుతాము అక్కడికి వచ్చి తీసుకురాము. ఓకే అన్ని బాగానే ఉన్నాయి అంతవరకు, సరే అన్నాం. ఈలోగా ఇలా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అది కావాల్సింది మాకు. ఈ అబ్బాయి చెప్పే మాటలు అవన్నీ అయితే మాత్రం 100% రాంగ్. మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను మా వారు అయితే మాత్రం ఇవేవి నిజాలని మేము అనుకోము. అని మా అమ్మాయి ఏడ్చేదండి. పోలీసులు తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీకు అన్ని రకాలుగా అనుమానాన్ని ఏదైతే మీరు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాలని చెప్పి మేము కూడా రివ్యూ చేస్తున్నాము. సుధాకర్ గారు, సో గాయత్రి గారికి సంబంధించిన ఒంటి మీద గాయాలు కనిపించాయా, మీకు ఏమైనా సస్పీషియస్ గా అనిపించిందా? సుధాకర్ గారు గాయాలు కనిపించలేదండి. ఓకే అయ్యా, హలో, వినిపిస్తోంది చెప్పండి. అమ్మాయి చనిపోయిందని క్రియేట్ చేశానండి. మంచం మీద ఉన్న అమ్మాయి మంచం కిందకి వెళ్ళి గడ్డి కింద నిలబడింది అండి. ఓకే, మంచం మీద ఉండవలసినప్పుడు చనిపోయింది, ఓకే రైట్. బ్రెయిన్ స్ట్రోక్, బుక్ నుంచి బ్లడ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని పిల్లవాడు మంచం కింద కలిగి వచ్చింది, మంచం పక్కన పడిపోయింది. అది ఎవరో పడుకోని వాళ్ళైతే ఒక టైప్ లో ఉంటారు, ఎవరైనా పడుకోబెట్టిన వాళ్ళైతే ఒక టైప్ లో ఉంటారు. మంచం పైకి వచ్చి ఎలా ఉందండి? ఓకే ఓకే, మరి వీడు రాంగ్ అన్ని. ఇప్పుడు సరైన క్యాండిడేట్ అయితే ఇప్పుడు మీడియా రాకముందు రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాడు. ఓకే, రూమ్ అంతా క్లీన్ చేశారా? వీడు సంసార అయితే ఒక సంసారి పుట్టుంటే ఒక నిజాయితీ పౌరుడు అయింది, జాగ్రత్త పౌరుడు అయి ఉంటే. హలో సార్, వినిపిస్తోంది. రూమ్ అంతా క్లీన్ చేశారా? భార్య మీద నింద రాకుండా ఉండాలి అంటే రూమ్ క్లీన్ చేసుకుంటాడు. రూమ్ లోనే మద్యం బాటిల్ పెట్టాడు, గ్లాసులు పెట్టాడు, కూల్ డ్రింక్ బాటిల్ పెట్టాడు, ఏమిటి ఇదంతాను అంటే ఆ అమ్మాయి కూడా షేర్ చేసుకుంది నాతోని. అమ్మాయి ఎక్కువ తాగిందో తక్కువ తాగిందో అమ్మాయి మందు కొట్టి చనిపోయిందని క్రియేట్ చేయడానికి చేశాడు. అప్పుడు నేను మొదటే మీకు చెప్పాను, మందు కొట్టినప్పుడు నలుగురితో మందు కొడితే ఇద్దరు కొట్టకపోవచ్చు, కొట్టచ్చు, తప్పు లేదు. ఏదో కంపెనీ కోసం డ్రింక్ ఏం తాగొచ్చు. మా అమ్మాయి అయితే ఎట్టి పరిస్థితుల్లోని మందు కొట్టకు. అవును, థ్యాంక్ యూ సుధాకర్ గారు అండ్ థ్యాంక్ యూ సత్యవతి గారు. నిజంగానే గాయత్రి మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అటు తల్లిదండ్రి కూడా చెప్పారు, సత్యవతి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ అమ్మాయి కొన్ని చెప్పకూడని సమస్యలు కూడా చెప్పింది.
తల్లిగా తనకు చాలా విషయాలను షేర్ చేసుకుంది. సైకోయిట్గా బిహేవ్ చేసేవాడంట, రాత్రులు చాలా దారుణంగా ప్రవర్తించేవాడంటగా తల్లికి చెప్పేదంట ఆ అమ్మాయి. ఇకపోతే వాళ్ళు ఢిల్లీకి ట్రిప్కి వెళ్ళే సమయంలో కూడా కొంత వీడియో కాల్ చేసి మాట్లాడడం, చాలా ప్రేమగా మాట్లాడినట్టుగా బిహేవ్ చేయడం, ఎప్పుడు లేనటువంటి విధంగా ఆ అబ్బాయిలో కొంత మార్పు కనిపించింది, చాలా ప్రేమను ఒలకబోసాడు. ఇది గాయత్రి అండ్ వాళ్ళ తల్లి గమనించిన విషయం. ఆషాఢానికి ఇంటికి వస్తాను, శ్రావణ మాసం వరకు ఉంటాను, 2 నెలల పాటుగా అక్కడే ఉంటానని చెప్పి అటు తల్లికి చెప్పిండు. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ప్రకారంగా బుధవారమో లేకుంటే గురువారమో రావాల్సిందంట. కానీ ఇంతలోపే ఆ అమ్మాయి చనిపోయింది. మసూరులోని ఒక హోమ్ స్టేలో స్టే చేసినటువంటి ఇద్దరు కపుల్, అటు శ్రీచరణ్ ఏం చెప్తున్నాడు, నైట్ అంతా మేమేదో పార్టీ చేసుకున్నామని. కానీ దీన్ని పూర్తిగా అటు గాయత్రి కుటుంబీకులు, గాయత్రి తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. ఆ అమ్మాయికి అటువంటి అలవాట్లు లేవని చెప్తున్నారు. కానీ శ్రీచరణ్ మాత్రం మేమంతా నైట్ అంతా పార్టీ చేసుకున్నాం, 3 గంటల వరకు మేము అలాగే ఉండిపోయాం, 3 గంటల తర్వాత పడుకున్నాం, తెల్లారలేసి చూసేసరికల్లా ఆ అమ్మాయి ఎలా ముక్కులో నుంచి రక్తం వచ్చింది, కింద పడిపోయింది, చనిపోయింది. కానీ బెడ్ పైన కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, రక్తపు మరకలు ఉన్నాయి. సో ముక్కులో నుంచి నిజంగా రక్తం వచ్చింది, ఏం జరిగి ఉంటుంది? సో దెర్ ఈజ్ అ ఛాన్స్, ఒకవేళ నిజంగానే తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ప్రకారంగా చెప్పాలంటే ఆ అమ్మాయి ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు, కానీ ఆ డ్రింక్లో ఏదైనా శ్రీచరణ్ కలిపి ఇచ్చాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు ఆ అమ్మాయికి ముక్కులో నుంచి రక్తం ఎందుకు వచ్చింది. శ్రీచరణ్ చెప్తున్నట్టుగా అది కంప్లీట్గా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానేనా, లేదు ఇంకేదైనా కావాలనే ఆ అబ్బాయి ఏదైనా కెమికల్ లాంటిదో ఏదైనా పాయిజన్ లాంటిదో ఇచ్చి ఉంటాడా, లేదంటే అటాక్ చేశాడా, కొట్టాడా, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్టే ఇప్పుడు గాయత్రి మృతి కేసులో ఒక బిగ్గెస్ట్ మిస్టరీని ఛేదించే అవకాశం ఉందనంటే కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్తో మాత్రమే. సో ఎనీహౌ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరైనా సరే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది అనేది మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీరు వినే ఉంటారు గాయత్రి సంఘటనలో ఏం జరిగిందనేది. వాళ్ళు మొత్తం నవంబర్లో పెళ్ళి అయిపోతే ఇప్పుడు జూన్ 15న ఆ అమ్మాయి చనిపోయేంత వరకు మహా అయితే కలిసి ఉంది, కేవలం వారం రోజుల పాటు మాత్రమే అన్నట్టుగా తల్లి చెప్తోంది. అబ్బాయి ఏమో పూణేలో జాబ్ చేస్తాడు, అమ్మాయి ఏమో హైదరాబాద్లో ఉంది కొన్ని రోజుల పాటుగా, ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయింది, గురుగ్రామ్లో జాబ్ చేస్తోంది. ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్, మంచి శాలరీ, మంచి వెల్తీగా ఉండడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. కానీ అబ్బాయి పదే పదే అనుమాన పడుతూ ఉండేవాడు అమ్మాయి మీద. తను ఒక పీజీలో జాయిన్ అప్పుడు కూడా రోజు వీడియో కాల్ చేసి ఎక్కడున్నావు, ఏమున్నావు, ఎలా ఉన్నావు, ఎవరున్నారు అన్ని రకాలుగా అడుగుతూ ఉండేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ తల్లిదండ్రులతో పాటుగా వెళ్తున్న కార్లో వెళ్తున్న క్రమంలో కూడా అనేక రకాల అనుమానం వ్యక్తం చేసి షోమి నీ సరౌండింగ్స్ చూపించు అని చెప్పి కొంత సైకాటిక్గా బిహేవ్ చేసేవాడు అని చెప్పి తల్లి చెప్తోంది. సో మీకేమనిపించింది దీంట్లో? శ్రీచరణ్ నిందితుడా? శ్రీచరణ్ తప్పు చేసి ఉంటాడా? లేదు ఇది ఏం జరిగి ఉంటుందని మీకు అనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా